హైవేస్ వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, అదేంటంటే మన తెలంగాణలో ఖమ్మం జిల్లా ఏరియాలో ఒక ఆడామె ఒక మగ ఆయన భార్య భర్త ఇద్దరు వయసు కూడా 50 దాటేసింది. అయితే భర్త తాగేసి వచ్చి ఆమెను తిడతాం కొడతాం చేస్తున్నాడు. తెలిసిందే కదా మన ఏపీ తెలంగాణలో ఎలా ఉంటుంది, దెయ్యాలు పడతాయి, ఆడల ఒంట్లోకి దేవత వచ్చింది, అప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే దేవత చేసినట్టు దెయ్యం చేసినట్టు కదా. ఇక ప్లాన్ వేసుకుంది. ఎంత ప్లాన్ వేసుకుందంటే మౌని చంపినట్టు ప్లాన్ వేసేసింది. అలా దెయ్యం పట్టినట్టు హడావుడి చేసి అతను కొట్టింది కదండి, పాపం పక్కనే ఇరిగిపోయింది. దెన్ అతను బంధువులు వచ్చి అతను తీసుకెళ్ళి ఆసుపత్రి అడ్మిట్ చేసి పోలీస్ కంప్లైంట్ చేస్తే క్రాస్ చెక్ చేస్తే ఈమె నాటకం ఆడింది. మరలా చెప్తున్నా, ఆడవారైనా మగవారైనా చిన్నవారైనా పెద్దవారైనా పేదవారైనా డబ్బున్నోరైనా దేని కూడా పద్ధతి అనేది ఉంటుంది. అది దాటింది అనుకోండి మీ చేతులు అంటూ ఏం ఉండవు. చివరి జైలు చెప్పకూడదు. ఇప్పుడు ఆమె కేసు నమోదైంది, విచారణ చేస్తున్నారు. ఇక్కడ కానీ నీకు కనబడిన పగులు కానీ నైట్ కనబడతాను నేను ఎక్కువ. అదే వచ్చింది రాత్రి అక్కడే కూర్చుంటా నేను 2 కాళ్ళు పెట్టుకుని ఆ డేరా కాడ కూర్చుంటా ఎక్కువ. ఆమె ఎందుకంటే పాపం మంచిది, ఆమె లక్ష్యం మంచిదిరా. ఆమెను కన్న చెరలు పెడుతున్నావు, ఆమె చాలా మంచిది, అందువలన ఆమె ఇంటికాడ కూర్చుంటున్నాను నేను ఎక్కువ. కానీ నీ ఇంటికాడికి అప్పుడప్పుడు తిరిగిపోతాను నేను. నన్ను జీవసబడి తప్పివరా, జీవసబడి నీకు చూపిస్తురా ఇవాళంత సినిమా, నీకు నీకు సినిమా చూపిస్తురా, సినిమా చూపిస్తా. బరి బరా